ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై సిపిఐ సీనియర్ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనం అన్నారు. బీహార్, మణిపూర్లో ప్రధాని పర్యటించురని మండిపడ్డారు. బీహార్లో వచ్చినటువంటి వరదలతో జనం ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. మణిపూర్ రావణ కాష్టంలా అయిపోయిందన్నారు. ప్రధాని చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ వరదలను జాతీయ విపత్తుగా తక్షణం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. భయంకర వాతావరణం, అంత భయంకర వాతావరణం బహుశా జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించాలి, నేషనల్ డిజాస్టర్గా. అట్లాంటి తీవ్రతరమైనటువంటి ప్రజలు ఉంటే ప్రధానమంత్రి మోడీ కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించి వెళ్ళలేకపోయాడు, ఏదైనా సరిగ్గా చేయలేకపోయాడు. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ జరిగి లక్షల మంది మొత్తం నిరాశలు అయితే, దాదాపు 10-15 లక్షల ఎకరాలు మొత్తం పంటలు పోతే శవాలు గుర్తుపట్టలేకుండా పరిస్థితి ఏర్పడుతుంటే ప్రధానమంత్రికి పడదా అంటే జాతీయ విపత్తు వస్తే పడదు. మణిపూర్ లాంటిది రావణ కాష్టం పడదు. ఎప్పుడు విదేశాలు తిరుక్కుంటూ విలాసవంతమైనటువంటి జీవితం గడిపేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో మన ప్రధానమంత్రి ఉన్నారు. ఇది చాలా ఘోరం. అప్పుడప్పుడు భారతదేశం వచ్చిపోతుంటుంది తప్ప ఆయన భారతదేశ ప్రధానమంత్రికి వాళ్ళకి ఎప్పుడు కనపడాలి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు గుజరాత్లో పోయి వేడుకలు చూసుకోవాలంట. దేశం అంతా మండిపోతున్నా ఆయన పడదు, గుజరాత్లో పోయి వేడుకలు చూసుకోవాలి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం జాతీయ విపత్తుగా గుర్తించి బీహార్ రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఒక భయంకర వాతావరణం, అంత భయంకర వాతావరణం బహుశా